సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు ఏమి ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. శ్రీరామ జన్మ తీర్థ ట్రస్ట్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి అక్షింతలు పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ఆదివారం వికారాబాద్ లోని శ్రీ రామ మందిరం నుండి కలిశాలలో ఈ అక్షింతలను తాండూరు పట్టణంలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయంకు పంపించారు. ఈ అక్షింతలను తాండూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా నిర్వాహకులు చేరవేయనున్నారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం 2024 జనవరి 22వ తేదీన అయోధ్య లోపల శ్రీరామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం మధ్యాహ్నం 12:30 జరగనుంది. అయోధ్యలో ప్రతిష్టాపన కార్యక్రమం గురించి ముమ్మర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా తాండూరు పట్టణంలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో అక్షింతలతో కూడిన కలశాలు రావడం జరిగింది. నాడు రామ జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ సార్ను భక్తులు ఘనంగా సన్మానించారు. ఈరోజు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కలశాలు తెచ్చిన అనంతరం గుడి లోపల ప్రదక్షిణ చేసిన తర్వాత అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ విధంగా అక్షంతలు దించుకుంటున్నారు. ఈ అక్షింతలు ప్రతి గ్రామానికి కూడా పోతాయి. భక్తులు భక్తి శ్రద్ధలతోటి నిర్వహించాలని కోరుకుందాం. డాక్టర్ నారాయణ రెడ్డి గారు, డాక్టర్ బాలరెడ్డి గారు, చాలామంది సంఖ్యను చూడంగా హనుమప్ప గారి సోదరుడు వాసప్ప గారు,
ఇట్లా చాలామంది మొత్తం టోటల్గా వెళ్ళడం జరిగింది. మేము ఇక్కడ నుంచి బయలుదేరాం. వెళ్ళిన తర్వాత కాశీలో దిగాం. కాశీలో దిగినప్పుడే వెంటనే మమ్మల్ని అంతా కూడా చెల్లాచెదురుగా ఎక్కడ వాళ్ళని అక్కడ మొత్తం కొట్టడం, రైల్వే స్టేషన్లో తోయడం, దొబ్బడం, అనేక రకాల ఇబ్బందులు గురి చేశారు. అప్పుడు వెంటనే ఎవరి బ్యాగులు ఎక్కడున్నాయో తెలియదు, ఎవరు ఎక్కడ వెళ్ళేది తెలియదు, ఎవరు కలవడానికి కూడా అవకాశం లేదు. మమ్మల్ని అందరూ తీసుకుపోయి ఒక రాత్రి పూట మొత్తం టోటల్గా దీంట్లో పెట్టారు. మెల్లగా అక్కడి నుంచి మొత్తం టోటల్గా కాశీ జైల్లో సుమారు అనుకుంటాను మొత్తం జైల్లో ఉన్నామంతా. అక్కడ మొత్తం టోటల్గా సుమారు ఒక 500 నుంచి 600 మంది జైల్లో ఉన్నాం. అక్కడ భోజనాలు పెట్టేది. అక్కడ కూడా ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనకి మంచి సహకారం ఉంది. కానీ ఏంటంటే అక్కడ కూడా మన గాల శివరాజు గారు ఉన్నారు అందులో. అక్కడ కూడా డైలీ సాయంత్రం శాఖ, పాటలు, భక్తి, భజన ఇవన్నీ చేస్తూనే మొత్తం టోటల్గా జైల్లో ఉన్నాం. జైల్లో ఉన్న తర్వాత అప్పుడు గవర్నమెంట్ నుంచి అంతా ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ గారు ఇవన్నీ తర్వాత మెల్లగా అక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళాం. అయోధ్య మొత్తం టోటల్గా సరైన నది తీరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ గుమ్మజు ఏదైతుందో దాన్ని చూసాం. అక్కడ విగ్రహం చూసాం. కళ్ళులకి నీళ్లు కాస్తాయి. కంచెలు ఉండేది, పోలీసు ఉండేది, భద్రత ఉండేది. మొత్తం టోటల్గా అయోధ్య మొత్తం టోటల్గా నిర్మానుష్యం అయిపోయింది. మొత్తం టోటల్గా మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రయాగ మళ్ళీ తిరుగు ప్రయాణం. ఆ విధంగా మొదటి దశలో ఒక గొప్పనైనటువంటి అనుభూతి అయితే కలిగి जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। ఇక్కడికి వెళ్ళి వచ్చినటువంటి ఆలోచనలు వస్తాయి. అక్కడ వికారాబాద్లో కూడా అందరి ఆలోచనలు, ఎందుకంటే ఇంతకుముందు అక్కడ ఉన్నది రామరామ భగవంతుడు ఉన్నాడు, పూజలు జరుగుతున్నాయి. కానీ ఆ విగ్రహాన్ని పక్కకు పెట్టి అక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విగ్రహం కూడా ఉన్నది, చెక్కి అక్కడ పెట్టింది కాబట్టి నాకు వస్తుంది. ఇంకా ఏం కానీ లేదు, అక్షంతరం ఎట్లా వచ్చినాయి అనేటటువంటిది ప్రశ్నించడం మీకు ఏమైనా నమ్మాలని ఉంటే చెప్పండి, అడిగారు ఈ విషయం కూడా. కాబట్టి అక్కడ ఇంతకుముందు మొదటి నుంచి కూడా దేవుడు ఉన్నాడు, కానీ విషయాలన్నీ మనకు తెలుసు ఏమైంది అనేటటువంటి దాన్ని మళ్ళీ మనం ఎందుకు వింటాం. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్షంతలు వచ్చినాయి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత జిల్లా కేంద్రం లోపలికి అక్కడ ఉన్నటువంటి అక్షంతలు కానీ ఇవన్నీ కూడా వచ్చి కళాశాల లోపల ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఇక్కడ ఉన్నటువంటి 5 మండలాలు కూట్పల్లి, తాండూరు, దేవాలయంలో కూడా అది భద్రతగా ఉన్నటువంటి దేవాలయంలో కూడా పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎవరి వాళ్ళు తీసుకుపోవాలి, కానీ ఇక్కడ నన్ను ఇబ్బంది అవుతుంది, చాలా జాగ్రత్తగా పెట్టాలనేటువంటి ఆలోచనతోటి దేవాలయాన్ని ఎన్నుకున్నారు. 20వ తేదీ నాడు సమావేశం ఉంటుంది. పూర్తి వివరాలు అందరికీ కొంతమంది చాలా మంది కార్యకర్తలు ట్రైనింగ్ ఇచ్చారు. దీని గురించి ఏం చేయాలనేటటువంటి కరపత్రం కానీ, ఫోటో కానీ, అక్షంతలు కానీ 3 తీసుకొని మనం గ్రామాలకు పోయిన తర్వాత
అందరికీ 1వ తేదీ జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఇది గ్రామాలలో మనం పంచుతాం అందరింటికి. మరి ఇవి సరిపోతాయా అనేటటువంటిది ఆలోచన మీకు రావచ్చు. కాబట్టి అందరికి ఎట్టివారనేటటువంటి 20వ తేదీ నాడు పూర్తి తెలుస్తాయి. చిన్న చిన్న విషయం ఈ 3 ఏళ్ళకి వచ్చినటువంటి ఎంత వస్తాయి అంత అవి తీసుకొని మనం సరిపోనట్లయితే మళ్ళీ కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. మనం కూడా ముత్తైదులు 5 మంది ముత్తైదులు కలిసి మంచి ఆవు నెయ్యితోటి ఆ బియ్యం కలిపి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో వేసుకొని మనకు కావాల్సినవి కూడా చేసుకోవచ్చు. ఎవరెవరి ఇంటి లోపల వాళ్ళు ఇంటికి ఇచ్చిన తర్వాత తలపైన ఇది చేసుకోవచ్చు. ఆ రోజు 22వ తేదీ నాడు సమయం చెప్తారు మీకు. ఇక్కడ నా దేవాలయంలో కానీ లేదా మనం కూర్చోవడానికి స్థలం ఉన్నది, అటువంటి స్థలాల లోపల మనం స్క్రీన్లు ఏర్పాటు చేసుకోవచ్చు, భజన చేయొచ్చు. 108 సార్లు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనేటటువంటి పదాన్ని 108 సార్లు అని మరి హనుమాన్ చాలీసా ఒకటేసారి చదివిన తర్వాత అక్కడ రిలే ఉంటుంది కాబట్టి మనము టీవీలు ఇచ్చేస్తామా స్క్రీన్లు ఇచ్చేస్తామా ఇక మనం ఎంత చేసుకుంటే కంత. కాబట్టి ఆ విధంగా చేసుకొని బస్తీల వారిగా మండలాల వారిగా ఆ రోజు మండలికి ఒక 5 మంది 10 మంది వస్తారు. వాళ్ళకు వివరాలు అన్నీ కూడా చెప్తారు. వాళ్ళు తీసుకొని పోయి దేవాలయంలో పెట్టుకొని వాళ్ళు కూడా ఇట్లనే కార్యక్రమాన్ని సంఖ్యను పిలుచుకొని బస్తీలుగా ఇప్పుడు దాంట్లో 20-25 బస్తీలు ఉండవు, 25-26 వార్డులు ఉండొచ్చు. వాళ్ళు కూడా తీసుకొని పోయిన తర్వాత అక్కడ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఎవరెవరే వెళ్ళి ఇళ్ళకు పోదాం అనేటటువంటిది. అందులో విషయాన్ని తెలుసుకున్న తర్వాత అందరూ చెప్పడం కాకుండా విషయం కొంత ఒకరిద్దరు కలిసిపోయినప్పుడు 2-3 విషయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇచ్చేయడం. ఎవరి దగ్గర కూడా డబ్బులు కలెక్షన్ చేయొద్దు, ఎందుకంటే ఈ పనులన్నీ అయిపోయింది. ఇస్తామంటే కూడా తీసుకోవద్దని అన్నారు. కాబట్టి డబ్బులు ఏం లేదు. వాళ్ళకు 3 అక్షంతలు రాముని ఫోటో కాలేకపోయినంట, మేము కూడా చూడలేదు, వాళ్ళు కూడా చూడలేదంట. అవి మాత్రమే వాళ్ళ ఒక కరపత్రం అవి ఇస్తారు. కాబట్టి ఈలోగా 24 అందరం కూడా అన్ని బస్తీల వాళ్ళు వచ్చినట్లయితే ఎవరికి వాళ్ళు తీసుకొని పోతారు. ఏం చేయాలనేటటువంటిది అక్కడ పూర్తిగా అక్కడ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు మనకు వివరాలను చెప్తారు. కాబట్టి 25 తేదీ నాడు సాయంత్రం 4 గంటలకు ఇదే దేవాలయంలో కూడా సమావేశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు అందరం వచ్చినట్లయితే అవి తీసుకొని వెళ్ళవచ్చు. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా సరిపోతుంది కూడా ఇళ్ళల్లో సాధ్యమైతే గుళ్ళని ఉండాలి. పద్ధతులు లేదు అనుకుంటే పవిత్రమైనటువంటి స్థలం లోపల దేవాలయం లోపల గుళ్ళ పెట్టుకోవాలనేటటువంటి చెప్తారు. 20 నాడు పూర్తి వివరాలు మనకు వస్తాయి. అదేవిధంగా ఇంకో వార్త విషయానికి వచ్చినట్టయితే ఈరోజు అనగా ఆదివారం మాజీ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి ఈరోజు ఆదివారం తాండూరు పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడి పూజా కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని అయ్యప్ప నగర్లో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో మాజీ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, తనయుడు రీనీష్ రెడ్డి, కూతురు మనీషారెడ్డి, అల్లుడు హిమదీప్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వాములు మరియు తాండూరు పట్టణ రాజకీయ నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, కరణం పురుషోత్తంరావు, పిఎస్సిఎస్ ఎల్మకన్య చైర్మన్ రవి గౌడ్ మరియు వడ్డే శ్రీనివాస్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, యాలాల పిఎస్సిఎస్ చైర్మన్ మరియు మాజీ జెడ్పీటీసీ మరియు బీఆర్ఎస్ నాయకులు సిద్రాల శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బిర్కెట్ రఘు మరియు బందయ్య, కౌన్సిలర్లు, భక్తులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా బాగా జరిగింది. భక్తులు తరించిపోయారు. ఆ పాటలకు, అయ్యప్ప స్వాములు పాడే పాటలకు భక్తులు తరించిపోయారు. सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो शास्त्रो प्रचोदयात्। विद्महे महासेनाय धीमहि तन्नो शास्त्रो प्रचोदयात्। नारायणाय विद्महे पुत्राय धीमहि तन्नो शास्त्रो प्रचोदयात्। स्वामी वदाभ्यो नमः। आप प्रश्न कुर्यात् यानि कानि पापानि यानि पश्यन्ते तस्मै पापों पापकर्माणां पापानां पापसंभवात् पाहिमां देवा शरणागतः
పాండ్య మండల మొదలగు రాజ్యములను ఓం శ్రీ అయ్యప్ప నిత్యం శరణం 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 స్వామి బాబు లేకుండా కదా ఇంతకుముందు నిన్న అప్పుడు ఇంతకుముందు నిన్న అంజనేటి మేడం దగ్గర తీసుకోండి మీరు అందరూ చూడాలి అంటే ఇంటికి రాదు అందరూ చూడాలి. అదేవిధంగా శ్రీకాంతకు మరి జేడ్స్కు ఇక్కడ మగపిల్లలు ఇక్కడ పెట్టిగా అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసి మాతకు ఇప్పుడు అనౌన్స్మెంట్ కూడా వస్తలేదు సార్ నాకు సాములు ఒక స్టార్ట్ చేసినట్టే స్టార్ట్ చేయబడుతుంది దయచేసి అట్లే అక్క ముందలు పోయి జరుగుబాబు నువ్వు మేడం పోనీ మీరు అట్లే పోవాలి.
కవయ్యా దుర్గరుమదేవా తాంబూలమిదిగో సావితోయప్ప తాంబూలమిదిగో సావితోయప్ప ధర్మదాత కవయ్యా దుర్గరుమదాత స్వామి శరణమయ్యప్ప పరిగెట్టాం పడి కట్టుపది శరణమయ్యప్ప నరసింహనా నువ్వు ఎక్కడ తిరగానే జరా మీరు అంతా ఒక దగ్గర ఉన్నారు ఫ్యామిలీ అంతా నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్టయితే తాండూరు పట్టణంలోని దివ్యాంగ సేవా కేంద్రం లోపల రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల లైన్లో అదే ఒక షెటర్ ఉంది. ఆ షెటర్ లోపల దివ్యాంగ సేవా కేంద్రం ఉంది. అక్కడ ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అయితే సాక్ష్యం తెలంగాణ దివ్యాంగ కేంద్రంలో ఆదివారం నిర్వాహకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 15 మంది
పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, రక్షిత్ మరియు జయమ్మ, సుజాత రక్తదాన శిబిరము, డాక్టర్లు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ఫోల్డింగ్ చేయొద్దండి, రెడ్ వస్తుంది. क्यों आवाज ज्यादा आ रही है? हाँ? कल करेंगे आपका काम. నెక్స్ట్ ఇంకొక వార్తను పరిశీలిద్దాం. ఇంకో వార్తను చూసినట్టయితే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి మన తాండూరు నియోజకవర్గంలో. ఈ వరి ధాన్యం కొనుగోలు లోపల దళారులదే రాజ్యం కొనసాగుతున్నది. ఎందుకంటే ఇదివరకే పొద్దున చర్చించినట్లు ఈ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో ఇదివరకు సేకరించిన వరి ధాన్యాన్ని బ్లాక్లో అమ్ముకున్నారు. ప్రభుత్వం టైట్ చేసింది వాళ్ళని, ఖచ్చితంగా మీరు అప్పుడు అమ్ముకున్నది ఎక్కడ పోయింది అది అని అడిగే వరకు వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పుడు వరి ధాన్యాన్ని ఇష్టం వచ్చినట్లు కొంటనే ఉన్నారు, వాళ్ళే పోయి కొంటున్నారు. మరి ఆ సమయం లోపల ఎవరైతే ఈ DCMS అధికారులు కానీ పౌర సంబంధాల శాఖ అధికారులు వాళ్ళకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. దళారులు మరియు అధికారులు కుమ్మక్కైపోయినారని అనే విషయం తెలుస్తున్నది. ఎందుకంటే వాళ్ళు అక్కడ లేనేలేరు అధికారులు, ఇట్లా వచ్చి నామమాత్రంగా టెంకాయ కొట్టిండ్రు, కొంత మాత్రమే సేకరించరు, వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు సైడ్ ఇస్తున్నారు వాళ్ళకి, ఎవరికి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి దళారులకు బాగా సైడ్ ఇస్తున్నారు. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి ఈరోజు వెళ్ళడం జరిగింది. దళారులకు బాగా ప్రోత్సహిస్తున్నారు. 2100 రూపాయలకే 2100 రూపాయలకే వరి ధాన్యం కొనుగోలును దళారులు సేకరిస్తూ ఉన్నారు. డబ్బులు కూడా స్పాట్లో ఇచ్చేస్తున్నారు. ఎప్పుడు జరగని విధంగా ఒకప్పుడు 3-4 రోజులు లేదా వారము లేదా 15 రోజులు కూడా అవుతుండే, కానీ ఇప్పుడు అప్పటిదప్పట్లే 2100 ఇట్లా ఇస్తున్నారు, కొంటున్నారు. ఈ అధికారులు మాత్రం నామమాత్రంగా వచ్చి వెళ్తున్నారు. కేవలం మిల్లర్లు, దళారులు కొనే విధంగా సహాయ సహకారాలు పుష్కలంగా అందిస్తున్నారు అని వినికిడి. చెంగోల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓసారి పరిశీలిద్దాం మనం కూడా. తాండూరు మండలము చెంగోల్ గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ రైతులు ధాన్యాన్ని రోడ్డుపై వేసుకొని కూర్చున్నారు. అయితే కొనేవాళ్ళు దిక్కు లేకుండా పోయినట్లు కనిపిస్తుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లర్లందరూ కుమ్మక్కై గవర్నమెంట్ కు సంబంధించిన పౌర సరఫరాల శాఖ మరి DCMS వాళ్లను ట్రాప్ చేసి వాళ్ళని ఇక్కడ కొనుగోలు చేయకుండా ఆపుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రైవేట్ వాళ్ళు 2100లకు నగదుగా ఇచ్చి వీళ్ళ దగ్గర కొనుక్కుంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళ రేట్ ఏముందంటే 2200 నుండి ఉన్నది. అయితే ఒక 100 రూపాయల వ్యత్యాసమే ఉన్నా అయితే లక్షల క్వింటాల్ల ధాన్యం ఇక్కడ సేకరించబడుతుంది కనుక ఇది మనం 100 మాత్రమే అనుకుంటున్నాం, కానీ అది కోట్లలో పోయే ఇది ఉంది, అది ఆ శాతం అనేది. అయితే వీళ్ళ దగ్గర ఏ విధంగా ప్రైవేట్ వాళ్లే కొనుక్కుంటున్నారు. అయితే ప్రైవేట్ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారా మీ దగ్గర ఎన్ని కిలోలు, బస్తాకు ఎన్ని కిలోలు?
42.5. అయితే దాంట్లోని తేమ కానీ తాలు కానీ ఏ విధంగా తీస్తున్నారు వాళ్ళు? అంటే 40 కిలోలు తీసుకుంటున్నారా? అంటే 2.5 కిలోలు లెస్ చేస్తున్నారు. అయితే ఇది ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నగదుగా ఇచ్చి కొనుక్కుంటున్నారు. అయితే గవర్నమెంట్ వాళ్ళని ట్రాప్ చేసారు అనమాట. DCMS పౌర సరఫరా శాఖని ఇక్కడ మొత్తానికి నిర్వీర్యం చేసి వీళ్ళు కుమ్మక్కై ఈ విధంగా కొనుక్కుంటున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రైతులు రాత్రనక పగలనక ఇక్కడ వీళ్ళు పడుకొని వాళ్ళ కాపు కాస్తూ ఉన్న ఈ విధంగా అన్యాయం జరగడం అనేది చాలా విచిత్రము. అయితే చాలా శోచనీయమని రైతులందరూ వాపోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు మూసుకుపోయిన దారులు ఎందుకంటున్నారా? జరగాయా అనే డౌట్లో ఉన్నారు కొందరు. ఎందుకంటే ప్లాట్ల యజమానులు కోర్టుకు వెళ్ళిండ్రు, అదేవిధంగా కొంతమందికి అమౌంట్ రాలేదు. మెయిన్ ఈ ప్లాట్ల వాళ్ళకు రూపాయి కూడా రాలేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టినట్టయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వస్తాయి మీకు డబ్బులు అని చెప్తున్నారు, కానీ ఎప్పుడు వస్తాయి అనేటటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం లేదు. కాబట్టి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి అవుతుందా కాదా అని. తాండూరు నుండి అంతారం వెళ్ళే దగ్గర మనం లోపలికి వెళ్తుంటే ఒక ఫినిషింగ్ వేసేసి ఒక బోర్డు కూడా పెట్టేసిండ్రు, ఇది కోర్టు పరిశీలనలో ఉంది, అంతవరకు తెరవము అని చెప్పేసి అంతారం వెళ్తుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. అదేవిధంగా మనం తాండూరు నుండి అల్లాపూర్ వెళ్తుంటే మధ్యన అల్లాపూర్ గౌతాపూర్ మధ్యన అనగా పోలీస్ స్టేషన్ కొద్ది దూరంలోనే రైట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళే దారి వస్తుంది. అక్కడ శిల్ప వేసేసి మొత్తము రోడ్ని బ్లాక్ చేసేసిండ్రు. ఒకటి ఇక్కడ జహీరాబాద్ రూట్లో అనగా అంతారం రూట్లో, ఒకటి గౌతాపూర్ రూట్లో ఉన్నటువంటి ఈ రెండు కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోపలికి వెళ్ళే విధంగా లేకుండా కంప్లీట్ క్లోజ్ చేసిండ్రు. మరి ఆ కాంట్రాక్టర్ ఎక్కడున్నారు, మరి ఆ నిర్మాణం చేపడతారా లేదా, డబ్బులు చెల్లిస్తారా లేదా, మరి కొంతమంది కోర్టుకు వెళ్ళినారు. ఆ కోర్టు లోపల పరిశీలన ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా డౌటే ఉంది. మరి అసలు ఈ ఔటర్ రింగ్ రోడ్ అవుతుందా కాదా అని కూడా కొంతమందికి డౌట్ అనిపిస్తుంది. భూ నిర్వాసితులు తమకు సరైన న్యాయం జరగలేదని, డబ్బులు రాలేదని వాపోతున్నారు. వాళ్ళ డబ్బులు వచ్చేస్తే కాబట్టి అప్పుడు క్లియర్ అయిపోతుంది. ఒక్కరో ఇద్దరో కాదు, చాలామంది కోర్టుకు వెళ్ళినారు కాబట్టి అది ఇంతట్లో అవుతుందా కాదా అనేటటువంటి డౌట్ కూడా ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్డు మన దగ్గర. ఈ బాతుల వెంకట్ మరియు రిజ్వాన్ వీళ్ళంతా కూడా అదే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాతుల వెంకట ఏమంటున్నాడంటే, మన మనోహర్ రెడ్డి వచ్చిండు కదా ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే, ఆయన దృష్టి సాధించి తప్పకుండా ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రయత్నాలు చేస్తారు అని చెప్పి అంటున్నారు. అయితే అది ఉండని, ఇది ఆల్రెడీ కాంపెన్సేషన్ వచ్చింటున్నారు. అందరికీ సలాం నమస్కారం. ఇది వెంకటానా బైపాస్ రోడ్ తుస్సు అయిపోయింది. తుస్సే ఇది. ఎందుకంటే ఈ బైపాస్ రోడ్ కు ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో మీరు చూస్తున్నారు కదా, మీరు పరిశీలనకు వచ్చారు కదా మీరు. సరే, ఇగో అక్కడ ఒక ఫెన్సింగ్ వేసిండ్రు రోడ్ కడ్డంగా, ఇగో ఇక్కడ కూడా రోడ్ కడ్డంగా చేసేసారు. ఈ విధంగా చూస్తే బైపాస్ రోడ్ తుస్సేనా. అయితే ఇది 5 సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది ఈ ప్రక్రియ నడవబట్టి. అవునా? నిజంగా చెప్పాలంటే ఇది నత్తనడక అంటే నత్తకు కూడా సిగ్గు వస్తుంది. నత్తనడక అంటే అంత నత్తనడకన సాగుతుంది. ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అందుబాటులోకి వచ్చేస్తుంది అన్నారు. అందుబాటులోకి వచ్చే టైంకి ఏమైందంటే ఇక్కడ అడ్డంగా పెట్టేశారు. ఇక్కడ కేవలం ఇక్కడనే కాదు, మొత్తం ఈ రోడ్కి ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళకు ఇప్పుడు డొమెస్టిక్ ప్లాట్ల వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ డొమెస్టిక్ ప్లాట్ల వాళ్ళకు కూడా నష్టపరిహారం అందలేదు. ఎన్నిసార్లు రైట్ ఇన్ఫర్మేషన్ చేస్తే కూడా పబ్లిక్ నోటీస్ ఇస్తామని వేయలేరు. అయితే ఇప్పుడు వచ్చిన ఏదైతే ప్రభుత్వం ఉందో, సరే వాళ్ళు చేస్తుండొచ్చు, వచ్చి 4 రోజులు అవుతుంది, పర్వాలేదు. అయితే ఈ పార్టీ తరఫున, మీ పార్టీ తరఫున మీరు చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంతకు ముందు అయితే ఉదరగొట్టిండ్రు. అయితే మీరు ఏమంటున్నారా అన్న? మేము మా ఎమ్మెల్యే గారు మొన్ననే గెలిచిండు కాబట్టి మొన్ననే అసెంబ్లీలో కూడా తాండ్రూరు గురించి విస్తరించిండు. ఆయన ఫస్ట్ ఆయననే మన తాండ్రూరు గురించి విస్తరించిండు. ఎందుకంటే మన పక్కనే
ఒక 20 కిలోమీటర్ల దూరంలో మన సీఎం గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. మరియు పక్కనే మన అసెంబ్లీ హాల్లో మన స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. కాబట్టి మన తాండూరు బైపాస్ రోడ్డు మా మనోహర్ రెడ్డి అన్న గారు ఫస్ట్ చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే ఈ దుమ్ము ధూళి రాకుండా, అది ఆ మాట చెప్పాను, ఆ మాట దుమ్ము ధూళి రాకుండా తాండూరులో అడ్డుపడటువంటి మన మార్వడి సేఠ్ గారు మరి ఈరోజు మళ్ళీ కేసు వేయడం జరిగింది. మరి ఎందుకు వేస్తున్నారో ఏమో మాకు తెలియదు. కేవలము వాళ్ళే కాకుండా అందరు కూడా చాలా మంది కేసులు వేసే యోచనలకు కూడా ఉన్నారు. ఎందుకంటే డొమెస్టిక్ ప్లాట్ల వాళ్లకు కాంపెన్సేషన్ దొరకలేదు. ఆ సేట్ ఒక్కటే కాదు, మరో సేటే కాదు. కానీ మరి అక్కడ కొడంగల్ రోడ్ లో కూడా వేరే వాళ్ళు వేసిండ్రు. మరి రైతులకు డబ్బులు అందినే లేదో మాకే తెలియదు. గత ఉన్న ఎమ్మెల్యే గారు మాకు తెలియదు. వాళ్ళు మరి అడిగినా కానీ మరి ఎమ్మెల్యే గారు రేపిస్తా అని కూడా పోయిందంట. మరి ఆయన ఇచ్చిండో లేదో మాకే తెలియదు. కానీ ఈ కంచెలు మాత్రం వేసుకొని కూర్చుంటారు అందరూ. అయితే ఈ రోడ్డు మాకు చాలా ఇబ్బందికరం అవుతుంది. దయచేసి మా మనోహర్ రెడ్డి అన్న గారికి మేము మరి కోరుకునేది ఏమిటంటే అసెంబ్లీలో ఫస్ట్ అడిగి మన బైపాస్ రోడ్డు చాలు చేయగలని మా యొక్క మనవి. అయితే పేరు బాతుల వెంకటేష్. మన బాతుల వెంకటేష్ తో పాటు తాండూరు జనం కూడా ఉన్నారు. అయితే తాండూరులో ఏదైతే కాలుష్యం పెరిగిపోయిందో దాని వల్ల ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దుమ్ము దస్తుకు నా ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఈ లారీలు మొత్తం ఇట్లే పోతున్నాయి. ఇదే రింగ్ రోడ్ అయితే మరి డస్ట్ అంతా ఇటు అయిపోతుంది. అయితే ఏ విధంగా కూడా కొంత కాలుష్యం నివారించబడుతుందని మేము అందరం అనుకుంటున్నాము. అయితే జనాలందరూ అదే కోరుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా లారీలు నిలబడితే బండ్లు నిలబడితే ఏం చేస్తారు, ఫోటోలు తిప్పి వాళ్ళకి ఛాలెంజ్ వేస్తున్నారు. అటువంటి ఇబ్బందులను కూడా అధిగమించవచ్చని జనాలు కోరుకుంటున్నారు. అదే విధంగా ఎవరెవరికైతే ఈ లారీ స్టాండ్ కూడా ఇక్కడ రాగలని మనోహర్ రెడ్డి గారు తొందరగా తీసుకొస్తారు లారీ స్టాండ్ కూడా అని మేము కోరుకుంటున్నాము. మరి ఆ లారీలు టౌన్ నుండి బయట ఉంటే చాలా బాగుంటామని మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అయితే మేము మాకు కూడా ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ ప్లాట్లు కూడా నిర్వాసితులం మేము పోయినాయి. మాకు ఎటువంటి నష్టపరిహారం అందలేదు. అది మీరు కార్యకర్తలు కనుక మీకు చెప్తున్నా. లేకపోతే మట్టి తీసుకొని మా మీద వేసిపోవాలని మట్టి కూడా ఈ కార్యకర్తలు కూడా మా మీద మట్టి వస్తున్నారు. అంటే రేపటికి మాకు కాంపెన్సేషన్ ఇస్తారో ఇయ్యరో అనే అనుమానాలు కలుగుతున్నాయి మాకు. మేము ఇస్తాము మట్టి వేసినావు కదా అన్నారు. మొన్న ఫస్ట్ అసెంబ్లీలో ఏమన్నారంటే తాండూరు చుట్టుముట్టి రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి కాబట్టి ఫస్ట్ నేను అదే చేయిస్తాను కూడా మన మనోహర్ రెడ్డి అన్న గారు కూడా అన్నారు. ఈ విధంగా నేను మీ ఇండ్ల ముందల ఈ నాయకుల ఇండ్ల ముందల నేను చెప్పులతో కొట్టుకో చాలా తొందరగా కావాలి పని. తొందరగా చేపిస్తాం మేము. కొట్టుకో నీకు ఎట్లా కొడుతున్నామో అట్లా పనులు కూడా మేము దబాయం చేయిస్తాం. రెడీ కదా ఎప్పటికీ. నేనైతే రెడీ చెప్పులతో కొట్టుకోవడానికి. తాండూరు మొత్తం తిరిగిన చెప్పులు వేసుకొని మీ ఇండ్ల ముందర నిలబడి కొట్టుకోలేనా? రోడ్ కావాలని రోడ్ చుట్టుముట్టు తిరిగి ఒక రోజు మేము చేస్తామా అరే జల్దీ చేసి చూపెట్టుండి అంటున్నా. ఇగో నా బిడ్డ పెళ్లికి తీసుకుని నా బిడ్డ పెళ్లి 3 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంతవరకు రాలే. మరి అధికారులను నిలదీయాలి. మీరు తీసుకోండి కానీ మాకేం అవసరం. మేము గెలిచినాము, 10 సంవత్సరాల నుండి మేము మొన్న గెలిచినాము. ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో మనోహర్ గారు తప్పకుండా చేస్తారు. ఆయన చేయాలని 6 గ్యారెంటీల కన్నా ఒక గ్యారెంటీ ఎక్కువ ఇచ్చిండు తెలుసా? అది మా మనోహర్ రెడ్డి అన్న మనసు అంటే అందుకు చెప్తున్నాం. సరే అయితే మేము అందరము విజ్ఞప్తి చేసి ప్లాట్ల నిర్వాసితులు కానివ్వండి, జనాలు కానివ్వండి, ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు తీర్చాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. అవునా? అయితే అదే విధంగా నష్టపరిహారం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసము అధికారులను నిలదీసి అధికారులకు చెప్పి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించాలని అందరు నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విజ్ఞప్తిని మన్నించాలని నాయకులందరినీ కోరుకుంటున్నాం. ఇప్పిస్తాము నష్టపరిహారం తప్పకుండా దయచేసి అందరికీ ఇప్పిస్తాము. అయితే ఇప్పుడు మనం గౌతాపూర్ శివార్లలో ఉన్నాము. అయితే గౌతాపూర్ రోడ్ నుంచి ఏదైతే బైపాస్ రోడ్ పోతున్నదో
మనం అంతరం దగ్గర చూసినాం ఇంతకు ముందు, అక్కడ ఫెన్సింగ్ వేసి ట్రేస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని రాసింది ఉంది. ఈ విధమైన బోర్డులు అక్కడ ఎన్నో కనిపిస్తాయి. అదే విధంగా ఇక్కడ గౌతాపూర్ దగ్గర ఎవరికైతే కాంపెన్సేషన్ రాలేదో, అయితే ఎవరికైతే నష్టపరిహారం అందలేదు, అటువంటి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మొత్తానికి బ్లాక్ చేసేసారు. ఈ విధంగా నాపరాతి ముక్కలు శిల్ప ఈ విధంగా వేసి ఏ విధమైన వాహనాలు పోకుండా ఆపేసారు. ఈ విధంగా చూస్తే మాత్రము ఈ బైపాస్ రోడ్డు ఇక కలనే అనే విధంగా కనిపిస్తుంది. అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఎవరున్నారో, మరి ఏ విధంగా వాళ్ళు ముందుకు పోతున్నారో, మన నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఏ విధంగా ముందుకు పోతున్నారో మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోడ్డు అవడం వలన దుమ్ము కాలుష్యం నుండి దాదాపుగా మన తాండూరు జనంకు రక్షించినట్లు అవుతుంది. కానీ ఇది అయ్యే పని ఈ మధ్యలో మాత్రం అయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. చాలా మంది కోర్టుల్లో కేసులు వేసిర్రు. ఆ కేసులు తేలే వరకు ఇక ఈ బైపాస్ రోడ్ కాదేమో అని జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో వార్త, మన తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఒక గోశాల ఉంది. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఒక గోశాల ఉంది. ఈ గోశాల నిర్వాహకులు కూర గౌరీశంకర్, ఇది వరకు ఎలక్ట్రీషియన్గా పనిచేసేది కూర గౌరీశంకర్ అనే వ్యక్తి. అయితే ఆయన ఆవులంటే చాలా ఇష్టం ఆయనకు. ఈ ఆవులను ఎట్లన్నా పెంచాలి, ఎట్లన్నా సాకాలి. ఈ గోశాల లోపల గోశాలను పెట్టేసిండు. 4 సంవత్సరాలు అవుతుంది ఆ గోశాలను పెట్టి. 265 ఆవులు మినిమం ఇప్పుడు ఉన్నాయి. ఒక చిన్న లేగలు ఎట్లా ఉన్నాయి చూడండి. అవి ఈ గోశాల లోపల పాపం ఆవులు అనేవి దగ్గర ఉన్నాయి, క్రిక్కిరిసిపోయినాయి. పాతకాలంలో ఒక చిన్న ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లోనే గోవులను అన్నింటినీ ఇట్లా పెట్టేసిండ్రు. ఇరుకిరుకుగా ఉంది. ఇంకొక దగ్గర ఆయన ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లోపల కట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ప్లేస్ లోపల బెడ్ కూడా వేసిండ్రు, పోల్స్ కూడా వేసిండ్రు. ఖాళీ రేకులు మాత్రం వేయాలి. అదేవిధంగా చిన్న పండ్లు ఉన్నాయి. గోవుల కోసం గోశాల ఏర్పాటు చేసే ఈ వ్యక్తికి మనం సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఎందుకంటే విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఒక్కడే తిప్పలు పడుతూ ఉన్నాడు పాపం గౌరీశంకర్. ఈ ఆవుల కోసం ఈ విధంగా దగ్గర ఉన్నందువల్ల గత నెలలో ఒక 3 ఆవులు కూడా చనిపోయినాయి. కాళ్ళల్లో పడి తొక్కిసరట్లో ఒక 3 ఆవులు కూడా చనిపోయినాయి. ఈయన ఏం చేస్తారంటే మెయిన్ కట్టుకోళ్ళు ఎవరైతే కొట్టుకొని పోతుంటారో వాటిని ఇది చేయడానికి అట్లాంటి ఆవులను మెయిన్ కొంటాడు. కొని వాళ్ళ మంచిగా వీటిని అన్ని విధాల వాటిని చూసుకుంటాడు. కాకపోతే ఆయన నుంచి కావడం లేదు, డబ్బులు అవసరం ఉంది. డబ్బులే కాకుండా ఏదే కానీ ఆయనకు వస్తు రూపంలో లేదా డబ్బుల రూపంలో కానీ ఆయనకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. ఆయన ఫోన్పే నంబర్ వచ్చేసి 7207191873. ఈ నంబర్కు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఇలాంటి వారికి మనం సహాయ సహకారాలు అందిస్తే మనకు తప్పకుండా ఆ దేవుడు, ఆ గోమాత మన పైన ఆశీర్వాదాలు ఉంటాయి. తప్పకుండా గోవులు అంటే ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. హిందువులే కాకుండా తాండూరు పట్టణంలోని రాజకీయ నాయకులు కానీ, డాక్టర్లు కానీ, మారడి వాళ్ళు కానీ వీళ్ళంతా ఒక దృష్టి సాధించి ఈయనకు సహాయ సహకారాలు అందిస్తే ఆవుల సేవ చేసుకుంటున్నాడు. కాబట్టి మనం అన్ని విధాల ఆయనకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. అదేవిధంగా మన తాండూరు పట్టణంలో ఒక గోశాల ఉంది, అందరికీ తెలిసిందే. కానీ తాండూరు మండలం కరణ్కోట్లో ఉన్న విషయం చాలామందికి తెలియదు. ఇక్కడ తాండూరు పట్టణంలో ఉన్న గోశాల కంటే అక్కడ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి వర్క్ చేసేటోడు మాత్రం ఒకడే ఉన్నాడు. ఒక 2 జీతాలను పెట్టిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు సతాయిస్తారు. అయినా వాళ్ళతోనే పని చేయిస్తూ ఉన్నాడు. మన గోశాలలో 200 ఉంటే అక్కడ 265 ఆవులు ఉన్నాయి. అయితే ఈ 265 ఆవులను సాకడం అనేది చాలా గొప్ప విషయమే. ఈ గత 4 సంవత్సరాలుగా పోషిస్తున్నారు. పాతగా ఉన్న ఈ గోశాల ఏమాత్రం సరిపోవడం లేదు. నూతనంగా ఏర్పాటు కోసం స్థలం కూడా ఉంది. పిల్లర్స్ కూడా వేయడం జరిగింది. అక్కడ రేకులు మాత్రం వేయాల్సి ఉంది. అదేవిధంగా నిర్వాహకులు గౌరీశంకర్, మనం తాండూరు పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, హిందువులు అందరూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని గౌరీశంకర్ కోరుతున్నారు. వస్తు రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ సహాయం అందిస్తే మీరు గోవులకు సేవ చేసినట్టే అని చెప్పవచ్చు. ఎన్ని విధాల ఒక్కడు ప్రయత్నించినా కావడం లేదు కనుక మనమందరం మన వంతు, మన సంపాదనలో 1% లేదా నెలకు 10 రూపాయలు లేదా 20 రూపాయలు మీకు తోచినంత ఎంతో కొంత ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. తప్పకుండా అందరూ ఇస్తారని చెప్పేసి నేను కూడా అనుకుంటూ ఉన్నాను. గౌరీశంకర్ ఫోన్ నంబర్ వచ్చేసి 7207191873. అయితే ఇక్కడ స్క్రోలింగ్లో కూడా ఇచ్చిన విధంగా దానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నారు ఎవరు, మన గౌరీశంకర్. తప్పకుండా మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమకు తోచినంత కనీసం రూపాయి, 10 రూపాయలు, 20 రూపాయలు ఎంతో కొంత
ఇవ్వాలని కోరుతున్నాం. నెలకు పాలు ఇస్తున్నాం అంటే ఎవరు దాతలు ఇంకా ఇస్తలేరు మాకు, అది చెప్పు. గౌరీశంకర్ గారు మీరు అన్నట్లు అక్కడ విశాలంగా ఉంది అక్కడ. అయితే అక్కడ విశాలంగా తయారైపోతే ఆ షెడ్ గాని ఆ రేకులు గాని దాతలు ఇప్పించినట్లయితే ఏమైతుందంటే వీటికి చాలా ఇరుకుటంగా ఉంది. అవును, దీని వల్ల ఏమైతుందంటే అవి పురుగులు అనేటివి అవుతాయి కదా, ఆ విధమైన కొన్ని ఆ ఇబ్బందులను అధిగమించవచ్చు. అక్కడ విశాలంగా ఉంటుంది. అదే విధంగా మన గౌరీశంకర్ గారు దాతలు ముందుకు వచ్చి తనకు సాయం చేయాలని ఆయన కోరుకుంటున్నారు. గౌరీశంకర్ గారు, అయితే ఇవన్నీ మీరు కేవలం కటికోళ్ళ దగ్గరనే తీసుకున్నారా లేకపోతే ఎవరైనా దానం ఇచ్చినరా? కట్కోళ్ళ దగ్గర రైతులు అమ్ముతారు. వాటిని ఏం చేస్తామంటే ఈ మెత్తగైన వాటిని తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేపించుకుంటాం మా ప్రైవేట్ డబ్బులతోని. ప్రైవేట్ డబ్బులతోని ట్రీట్మెంట్ చేసుకొని బతుకుతేనేమో సేవ చేస్తాం, సస్తేనేమో మా పొలం ఉన్నది అందులో మన్ను చేస్తాం. అయితే ఈ విధంగా వీటికి వ్యాక్సినేషన్ కానీ డాక్టర్ అప్పుడప్పుడు వస్తున్నారా, చూపిస్తున్నారా? డాక్టర్ వస్తలేడు. డాక్టర్ వస్తలేడు ఏమంటున్నాడు? అసలు వచ్చుడే లేదు. ఫోటోలు దింపుకుంటాము, దింపుకొని ప్రైవేట్ గా మందులు తీసుకొని వచ్చి మేమే వ్యాక్సినేషన్ మేమే చేసుకుంటాం ఏమైనా కానీ ట్రీట్మెంట్. అయితే గవర్నమెంట్ డాక్టర్ వచ్చి సందర్శించాల్సిన అవసరం ఉంది కానీ రావటం లేదని మన గౌరీశంకర్ గారు తెలియజేస్తున్నారు. అయితే దీని గురించి మేము ఆ హాస్పిటల్ కి వెళ్లి మేము తెలుసుకుంటాం దీని గురించి. డాక్టర్ అయితే వస్తలేడు. మేము ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నదంటే మేమే ట్రీట్మెంట్ చేసుకుంటాం. వీటికి ఫోటోలు దింపుకొని పోతాము, ఆడ మెడికల్ షాప్ లో పోయి ఇట్లా అయింది అనేటాలకు వాళ్ళు మందులు ఇస్తారు, అవే సూదులు ఇచ్చేస్తాం. వీటి ఎరువు కానీ అమ్మడం కానీ ఈ విధంగా చేస్తారా? ఎరువు రైతులు అడిగితే ఇస్తామన్నమాట. ఆవు మూత్రము అవి అయితేనేమో ఫ్రీగా ఇస్తాం. పొద్దున వచ్చి పట్టుకొని పోతారు. ఎరువు ఒక్కటి అయితేనేమో మాకు వీటికి జీతాలు వెళ్ళాలన్నా కానీ నిర్వహణ కోసం అది చాలా వెళ్ళది. ఒకరి జీతం వెళ్తే మాకు చాలు అన్నట్ల ఇబ్బందితోనే మేము దాన్ని ఇప్పుడు ఎక్కడైతే పెద్దగా గోశాల కడుతున్నారు కదా మీరు, దాని ఇబ్బందులను అధిగమించిర్రా? తోవ అయిందా? తోవ కాలేదు. ఇంకా ఏమైంది? ఎక్కడి వరకు వచ్చింది? అది అక్కడనే నిలబడ్డది. అది ఏమైంది? ఇంకా ముందు మరి మీరు ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? ముందుకు ఎలా వేసినరా? కోర్టులో వేసినాము, డేట్లు మాత్రమే వస్తున్నాయి అన్నమాట. అది మొత్తం షెడ్ గిట్ అన్ని అక్కడ క్లియర్ చేసినాము. ఇక్కడ ఈ విధంగా ఇంకా తెస్తా పోతున్న కట్టుకోలతకెళ్ళి అక్కడ పొలంలో గిట పెట్టినామన్నమాట. రేకులు తక్కబడ్డాయి. దాతలకు అడుగుతున్నాము ఏమైనా రేకులు ఇప్పించి మాకు సరైన న్యాయం చేయాలంటని చెప్పి కోరుతున్నాం అందరికి. సరే గౌరీశంకర్ గారు, మీరు గోవుల కోసం మీరు సేవ చేస్తున్నారు కనుక మీకు తప్పకుండా మీ ఆశయం అనేది నెరవేరుతుందని మేము అనుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్. గౌరీశంకర్ గారు, వీటి ద్వారా వచ్చే పాలు అవి ఇస్తాయి కదా, పాలు ఇస్తాయి కదా, ఆ పాలు ఏం చేస్తున్నారు మీరు? చిన్న పిల్లలకు ఇస్తాము. అవి దానా ఇప్పియమంటని చెప్తాము. ఒక ఆవు పాలు ఇప్పిస్తున్నారా? వాళ్ళు ఇంకా ఇప్పిస్తలేరు ఇప్పటికైతే. బాలేశన్న గిట తౌడు ఇచ్చిండు అడిగితే. బాలేశన్న గుప్తా గారు రైట్. అయితే పిల్లలకు పాలు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదని చెప్తున్నారు. మరి అట్లా కాకుండా గోశాలకు గోవులకు సేవ చేసే వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకు వాళ్ళు కూడా సంతోషిస్తారు, అదే విధంగా మనకు దాన కూడా వస్తుంది కదా. అటువంటి వాళ్ళనే చూసుకోవాలి. మరి ఇవ్వని వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? పిల్లలు ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఇస్తాము.
చిన్న పిల్లలు ఉన్నారు, తల్లులకు పాలు రావంటే వచ్చి తీసుకొని పోతా ఉంటారు. ఆవు మూత్రమే గాని అన్ని మా జీతగాళ్ళు గిట ఉన్నారు. నేను ఫోన్ చేసి గిట చెప్పేస్తా ఉంటాను అన్నమాట. ఏదున్నా పిల్లలకైతే పిరియండి, ఆ యాది ఉన్నా గాని పిరియండి అని చెప్తా ఉంటాను. అయితే మన గౌరీశంకర్ గారు నిర్వహణ అయితే గోశాలను చేస్తున్నారు. కానీ దీనిలో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి కానీ అది పాలు కానీ ఏ విధమైన ఆహార దీనివల్ల వచ్చే పదార్థాలను వాళ్ళు అమ్మడం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా ఎవరైతే తీసుకుపోతున్నారో పాలు వాళ్ళు కూడా కొంత సాయం చేసినట్లయితే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సిటీ కేబుల్ స్వామి గిట ఇచ్చిండు, దానా ఇచ్చేది నేను కూడా పోయినట్టు దానా ఇప్పించిండు. ఎవరు? వెల్కటూరు నిరంజన్ స్వామి సిటీ కేబుల్ నిర్వాహకుడు ఇప్పించారు. అయితే సిటీ కేబుల్ నిరంజన్ కు కూడా మనం కృతజ్ఞతలు చెప్దాం. అయితే గౌరీశంకర్ గారు, అయితే ఈ గోశాలను నిర్వహణ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు. అయితే ముందు ఎన్నుండే వీటి సంఖ్య? 8 ఉండే. ఇప్పుడు ఎంత వరకు వచ్చింది? ఇప్పుడు 240 వరకు వచ్చింది. 240 వరకు వచ్చింది. అయితే మన గౌరీశంకర్ గారు ఏమంటున్నారంటే, ఎవరైనా దాతలు గోసేవ చేయడం వలన మన గౌరీశంకర్ గారు ఏమంటున్నారంటే, గోవుల సేవ చేయడం వలన కొన్ని దశాబ్దాల పుణ్యం ప్రాప్తిస్తుంది. అయితే అదేవిధంగా ఎన్ఆర్ఐలు కానివ్వండి, హిందూ బంధువులు ఎవరైనా కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వరి పొలాల దగ్గర వేస్ట్ గా పడి ఉంటది అది గడ్డి కోసిన తర్వాత. అయితే అటువంటి ఆ గడ్డిని కూడా వాళ్ళు దానంగా ఇచ్చినట్లయితే అది వేస్ట్ గా పోకుండా కాల్చేస్తున్నారు వాళ్ళు. అలా కాల్చేయకుండా వీళ్లకు ఫోన్ నంబర్ ద్వారా తెలియజేస్తే వీళ్ళు కూడా తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి వాళ్లకు కూడా పుణ్యం ప్రాప్తిస్తుందని మన గౌరీశంకర్ గారు తెలియజేస్తున్నారు. ఎవరి దగ్గర వెళ్ళలేము, మేము బుక్కులు చేపించినాం, రిజిస్ట్రేషన్ చేపించినాం, అన్ని చేపించినాము. ఇంతవరకు ఎవరి దగ్గర వెళ్ళలేము. నేను ఎందుకంటే వెళ్ళడానికి టైం కుదరలేదు. అంటే మీరు సొంతంగానే గోశాలను నిర్వహిస్తున్నారు. అదైతే కానీ ఇప్పుడు ఆవులు ఒకటి పెరుగుతూ పోతున్నాయి. ఇవి కటికోళ్ళకెళ్ళి కొయ్యనీయకుండా కొనుక్కుంటున్నాం. కొనుక్కొని మీరు అదే సంఖ్య పెరుగుతుంది కదా. దాంతో పాటు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, గడ్డి కూడా దొరికే ఇది ఉండదు. అయితే వరి పొలాల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ సాయం చేస్తే మీకు మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు. కోరుతున్నా, అందుకే అదే విధంగా కోరుతున్నా. ముఖం మీదికి లేపు. గౌరీ గారు, ఎన్నున్నాయి మొత్తం? 240 ఉన్నాయా? మనకు లోపల పోవడానికి వస్తుందా? వస్తుంది. నడమల తీసుకొని నడవని. మరి వీటికి గడ్డి అవి ఎట్లా చేస్తాం? మేత ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే బయటికి మేపుకరానికే పోతున్నాము, వాళ్ళ ఇళ్లకు అడుగుతున్నాము. ఎవరైనా దాతలు ఏమైనా సహాయం చేస్తున్నారా? ఎవరు లేరు ఇంతవరకు లేరా? అయితే ఇక్కడ నిజంగా మనము మన గౌరీశంకర్ గారు చెప్పినట్లు 240 ఆవులు ఇక్కడ ఉన్నాయి. వాటికి నిలవడానికి కూడా స్థలం కూడా సరిపోవడం లేదు. అయితే దీనికి గాను వేరేగా కూడా ఏర్పాటు చేయడం అయింది. అయితే ఇంకా కొంత సమయం పట్టొచ్చు. దానికి తోవ గురించి కూడా కొంత అది కేసు నడుస్తుంది. అది అయితే ఆ తర్వాత వీటికి మంచిగా వీలుగా కూర్చోవడానికి, పడుకోవడానికి మంచి స్థలం ఉంటుంది. అయితే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి గడ్డి మరి మేత ఇలాంటి ఏర్పాటు చేస్తే, లేకపోతే ఎవరైనా కానీ ఆవులకు సేవ చేయాలనుకునే వాళ్ళు ఒక 10 రూపాయలు ఈ విధంగా చందాలు కూడా ఇచ్చినట్లయితే మన గౌరీశంకర్ గారు లోపలికి ఏమన్నా. అయితే మన గౌరీశంకర్ గారు ఏమంటున్నారంటే, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సేవ చేయాలనుకునే వాళ్ళు చందా రూపంలో కానీ, మేత గడ్డి రూపంలో కానీ ఇచ్చినట్లయితే వీటి ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా వీటిని సేవ చేయడం వలన అది మనకు పుణ్యం కూడా ప్రాప్తిస్తుందని మన గౌరీశంకర్ గారు తెలియజేస్తున్నారు. అయితే చెప్పండి శంకర్ గౌరీ గారు, ఎవరి దగ్గర ఇద్దరు కనబడతారు సరే. ఇప్పుడు మాకు దారి లేకుండా ఆమె చేస్తుంది కాబట్టి
అడ్డుకోవడం అని చెప్పేసి పెట్టేసి ఆదివారం ఈవినింగ్ వార్తలు ముగిస్తున్నాను. మళ్ళీ ఉదయం అనగా సోమవారం 18వ తేదీ వచ్చే న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్. సిటీ కేబుల్